అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ సెట్ 2024 అడ్మిషన్కి సంబంధించి సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ కావడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే మనకు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి, యూనివర్సిటీలు కావాలన్నా, ప్రైవేట్ కాలేజ్ కావాలన్నా, దగ్గర కావాలన్నా, దూరం కావాలన్నా అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వండి. ఎక్కువ కాలేజీలు ఇచ్చే ప్రయత్నం చేయండి. అయితే ఎవరికైతే యూనివర్సిటీలలో లేదా డిగ్రీ కాలేజీలలో ఉండే పీజీ సెంటర్లు ఉంటాయి కదా, అటువంటి వాటిలలో సీట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. మిగతా ప్రైవేట్ కాలేజీలలో చదివే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి 23 నుంచి 25 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి. 26వ తేదీ ఆల్రెడీ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మళ్ళీ మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే, ముందు వెనక మార్చుకోవాలంటే 26వ తేదీ అవకాశం అనేది ఉంటుంది. 28వ తేదీ సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ కాలేజ్ ఇచ్చింది ఎక్కడనేది తెలుస్తుంది. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు 30వ తేదీ లోపు ఏ కాలేజీలో అయితే సీటు వచ్చి ఉంటుందో ఆ కాలేజీలో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఏపీ డిగ్రీకి సంబంధించి అలాట్మెంట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు సీట్ వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోండి. సీట్ వచ్చిన వాళ్ళు 25వ తేదీలోపు మీకు ఏ కాలేజ్ అయితే వచ్చి ఉంటుందో ఆ కాలేజీలో రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ఆన్లైన్లో. మీకు వచ్చిన సీటు ఓకే అన్నట్లుగా 25వ తేదీ వరకు టైం అనేది ఇవ్వడం జరిగింది. ఆ టైంలోపు చేయండి. అది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.